ఈరోజు ప్రజాప్రతినిధిగా 3 సార్లు ఎమ్మెల్యేగా తన స్థాయిని మరిచి ఒక వీధి రౌడీలాగా తన కొడుకును మేడిపల్లికి పంపించడం పచ్చని గ్రామాలలో రాజకీయంగా చిచ్చుపెట్టే కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విలేకరుల సమావేశంలో ఈ భూసేకరణ బలవంత భూసేకరణ జరిగిందే నీ హయాంలో, ఫార్మాసిటీ వచ్చిందే నీ హయాంలో, భూదందాలు నడిచిందే నీ హయాంలో, భూముల మధ్యన అక్రమాలు జరిగి 300-400 ఎకరాల భూమి మీ కార్యకర్తలు మీరు దండుకున్న మాట వాస్తవం కాదా? ఒకసారి ఆలోచన చేయండి కిషన్ రెడ్డి గారు. నీవు నీ కొడుకు ఇద్దరు ఒక వీధి రౌడీల్లా ఈరోజు పచ్చగా ఉన్న మేడిపల్లి గ్రామంలో గతంలో చెప్పులు పడ్డ విషయం మర్చిపోయినవా అని అడుగుతా ఉన్నా. నీ బలవంతపు భూసేకరణ విషయంలో సన్నకారు చిన్నకారు రైతాంగం అంతా నీ వస్తుంటే చెప్పులు విసిన మాట వాస్తవం కాదా? ఈరోజు నీవు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో భూదందాలు చేస్తున్న మాట వాస్తవం కాదా? అంబేద్కర్ చౌరస్తాలో దేవుడి మీద ఒట్టేసి చెప్పగలుగుతావా? చెరువుల మీద మట్టి అమ్ముకున్న మాట వాస్తవం కాదా? పార్కు స్థలాలు అమ్ముకున్న మాట వాస్తవం కాదా? ఆదిపట్లలో భూకుంభకోణానికి పాల్పడ్డ మాట వాస్తవం కాదా? మేడిపల్లిలో 300 ఎకరాల భూమిని నీ కార్యకర్తలు నీ ప్రధాన అనుచరులు నీకు కూడా అందులో ముట్టిన మాట వాస్తవం కాదా? దేవుడి మీద ఒట్టేసి చెప్పగలుగుతావా? ఈరోజు ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక నువ్వు ఈ మెడిపల్లికి వస్తా అని 2.5 సంవత్సరాలు మొద్దు నిద్ర పోయి ఈరోజు మెడిపల్లికి రావడానికి ప్రయత్నం చేస్తున్నావు. మా కార్యకర్తలు సహించరు, మా నాయకులు సహించరు. అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇబ్రాహీంపట్నం హాస్పిటల్ అయితేనేమి 100 కోట్లతోటి సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, స్కూల్ భవనాలు, రోడ్లు, బీటీ రోడ్లు ఇవన్నీ కూడా అభివృద్ధి జరుగుతున్నాయి. ఓర్వలేక ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఆయన కడుతున్న దేవాలయం మీద కూడా దేవుడి మీద కూడా విమర్శలు చేసే స్థాయికి నువ్వు దిగజారినావు. ఇప్పటికైనా నీకు హితవు పలుకుతా ఉన్నా. ఓ సీనియర్ శాసనసభ్యునివి 3 మల్కల ఎమ్మెల్యేగా చేసినావు. నీ స్థాయి తగ్గట్టు ప్రవర్తించామని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదైతే పచ్చగా ఉన్న గ్రామాలలో చిచ్చుపెట్టకని చెప్పి నీకు తెలియజేస్తూ ఇప్పటికైనా ఏదైనా మంచి సలహాలు ప్రభుత్వానికి ఇచ్చి దానికి ప్రజలకు ఉపయోగపడ్డట్టు చేయమని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నా.